హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి సంగట చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకుందామో వీడియోకి తెలుసుకుందాము. దీంట్లో కాంబినేషన్ చికెన్ అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు రాగి పిండి వేసుకొని, ఇప్పుడు చిన్న కప్పుతో తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు పోసానండి. 2 గ్లాసులు నీళ్ళు పోసి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ముందు చిన్న కప్పు నీళ్ళు పోసి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాను. తర్వాత ఒక గిద్దటి సైజు ఉంటుంది గ్లాసు, దాంతో 2 గ్లాసులు పోసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఉడకనివ్వాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. అప్పుడు ఇది చాలా టేస్టీగా అనేది వస్తుంది. తర్వాత ముందుగా అన్నం ఉడికిందండి. ఆ ఉడికినన్ను దీంట్లో వేసి కలుపుకుంటే ఇది కూడా దాంతోపాటు ఉడికి చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా పోతుంది. రాగి సంగటి తినాలనిపించే వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా దగ్గర పడుతున్నాక తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసి ఇలా కలుపుకొని దగ్గర పడ్డదాకా దగ్గరుండి నేను ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత బాగా గట్టి పడదండి, ఇలా ఉంటుందన్నమాట. కొంచెం లూజుగా ఉంటుంది, అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో కాంబినేషన్ చికెన్ అన్నాను కదా, చికెన్ వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రానికి మీరు లైక్ చేయండి. ఎలా ఉందో ఈ రాగి సంగట చికెన్ కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.